సుప్రీం తీర్పుకు సంబంధించి సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం గారితో మాట్లాడదాం. తారకం గారు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్జేఏసీ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? తారకం గారు, హలో. ఎన్జేఏసీకి సంబంధించి సుప్రీం ఇవాళ తుది తీర్పు వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధము, పాత పద్ధతిలోనే చేయాలి నియామకాలని. మీ అభిప్రాయం ఏంటి దీనిపై? అది కరెక్ట్ కాదండి. ఆ తీర్పు సరైనది కాదు. అది జడ్జీల నియామకం అనేటువంటిది రాజ్యాంగంలో ఒక పద్ధతి పెట్టారు. ఆ పద్ధతికి భిన్నంగా వాళ్ళు దాన్ని మార్చారు. జడ్జెస్ దాన్ని క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేస్తే అదే పద్ధతిని పెట్టారు వాళ్ళు. అంటే జడ్జీల నియామకాన్ని జడ్జీలు నియమించుకుంటారు. తమ నియామకాన్ని తామే నిర్ణయించుకుంటారు అనేటువంటి సిద్ధాంతం ఏదైతే పెట్టారో దాన్నే వాళ్ళు ఖరారు చేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. దానికి రాజ్యాంగ విరుద్ధం. అది రాజ్యాంగంలో ఒక పద్ధతి ఉంది, జడ్జీలని ఎట్లా నియమించాలి, ఎవరు నియమించాలి అనేటువంటిది. అయితే ఆ పద్ధతి ప్రకారంగా కాకుండా మా జడ్జీలను మేమే నియమించుకుంటామని వీళ్ళు పెట్టింది ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం, ధర్మబద్ధం కూడా కాదు. రైట్. కానీ తారకం గారు, 99 నుంచి అదే పద్ధతి కొలిజియం ద్వారా జడ్జీల నియామకం జరుగుతోంది. 2014లో ఎన్జేఏసీని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అలాగే జ్యుడిషియల్ కమిషన్ సంబంధించి 20 రాష్ట్రాల ఆమోదం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ఎటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంది? జడ్జీలు చెప్తున్నారు అవుట్ సైడ్ బాడీ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఇబ్బంది కలుగుతుంది జ్యుడిషియల్ సిస్టమ్ కని చెప్పి. దీనికి బలం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? కాదండి, కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్ధంగా ఇంతవరకు జరిగినటువంటి జడ్జీల నియామకాలు ఏదైతే ఉన్నాయో అది తప్పు, ఇది పద్ధతి కాదు అని జడ్జీలు తీర్పులో చెప్పలేదు ముందు. అది కాదని కొట్టేసరి తప్పిస్తే రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది సరైనదే అని నిరూపించుకోలేక కొట్టేశారు వాళ్ళు. అయితే దాన్ని రాజ్యాంగబద్ధంగా జడ్జీలను నియమించే పద్ధతి ఒక పద్ధతి ఉంది. అది సరిగ్గా లేకపోతే దాన్ని కొంచెం బెటర్ చేసుకోవచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతేగాని మొత్తం పద్ధతి మార్చి ఓ పద్ధతి ప్రకారంగా జడ్జీని నియమించుకోమంటే లేదు మేమే నియమిస్తామని చెప్పడం అనేటువంటిది ఏదైతున్నదో అది సహేతుకం కాదు. రైట్. అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రివ్యూకి వెళ్లే అవకాశం ఉందా? అంటే అది మళ్ళీ అది లార్జర్ బెంచ్కి పంపించాలంటే అది. కానీ అది లార్జర్ బెంచ్కి వెళ్లాల్సిందే. ఈ తీర్పు ఏదైతే ఉందో జడ్జీలు చేసినటువంటి తీర్పు అది సరైనది కాదు. జడ్జీలు చేస్తున్నటువంటి పద్ధతి ఎంతవరకు ఏదైతే నిన్నటి వరకు వచ్చిందో అది సరైనది కాదని చెప్పడానికి అందరికీ భయమే. జడ్జీలకు వ్యతిరేకంగా మాట్లాడడానికి అందరికీ భయమే. అంటే రాజ్యాంగబద్ధం కాదు ఇదని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఆ పరిస్థితుల్లో ఉంది మన సిస్టమ్. కాబట్టి ఒక పాత పద్ధతి ఏదైతే ఉన్నదంటే రాజ్యాంగ ప్రకారంగా జరుగుతున్నటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అది సరిగ్గా లేదు అని అనుకుంటే దాన్ని సరి చేసుకోవాలి. కానీ మొత్తం సిస్టమ్ని మార్చేసి జడ్జీని నియమించే పని జడ్జీలో చేసుకుంటారని పెట్టుకోవడం ఏదైతే ఉన్నదో అది చాలా తప్పండి. అది రైట్ అండి. ఇక ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం ముందు ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటి తారకం గారు? దాన్ని మళ్ళీ లార్జర్ బెంచ్కి పంపించాలి, లేకపోతే ఫుల్ కోర్టుకి పంపించాలి. ఫుల్ కోర్ట్ ఓకే మొత్తం జడ్జీలందరినీ కూర్చోబెట్టి నిర్ణయించని చెప్పాలి. ఒకసారి అలా జరిగింది కూడా. మొత్తం ఫుల్ కోర్టు కూర్చుంటుంది. మొత్తం జడ్జీలు ఎంతమంది ఉన్నారు స్ట్రెంగ్త్ ఆ జడ్జీలు అందరూ కూర్చుని డిసైడ్ చేయాలి. అదే ఇప్పటికే మొత్తం 29 రాష్ట్రాలకు గాను మనకి 20 రాష్ట్రాలు ఎన్జేఏసీకి అనుకూలంగా ఉన్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి కొద్దిసేపటి క్రితమే స్పందించారు. అయితే పూర్తి పాఠం వచ్చాక దీని మీద న్యాయ నిపుణులు ప్రధానితో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే మీరన్నట్టు మళ్ళీ ఫుల్ కోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు ఇచ్చిన 5 న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తి దీన్ని వ్యతిరేకించారు. ఎన్జేఏసీ ఉండాలి అని ఆయన భావిస్తున్నారు. అవును, అంటే అది ఆమోదయోగ్యమైన జడ్జిమెంట్ కాదు కదా. ఒకరు వ్యతిరేకించారంటే అది అందరికి సమర్థకం మీద కాదు అది. కాబట్టి 5 జడ్జీల్లో 4
కాబట్టి అయితే మొత్తానికి జడ్జీలందరూ కూర్చుని నిర్ణయం చేయాలి, లేదంటే రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. కానీ తారకం గారు, న్యాయమూర్తులు జడ్జెస్ ఏదైతే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఇద్దరు పౌర ప్రముఖులు ఇందులో ఉండాలి ఈ కమిషన్లో అన్న దాంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయో? అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ పెరిగిపోతుంది జ్యుడిషియల్ సిస్టంలో అనేది వాళ్ళ వాదన. జడ్జీల వాదన. అవును. ఆ జడ్జీలు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా జడ్జిమెంట్లు ఇస్తున్నారు అసలు? అంటే మనం ఏమన్నా అంటే జడ్జి అది వాళ్ళు ఒప్పుకోరు. కానీ ప్రధానమైనటువంటి జడ్జిమెంట్స్ ఏదైతే ఉన్నాయో అందులో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఏ జడ్జిమెంట్స్ ఇస్తున్నారు వాళ్ళు? అందుకని అది దాన్ని పద్ధతిని సవరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మిగతా దేశాల్లో ఏ పద్ధతులు ఉన్నాయి? మనం అనుసరిస్తున్నటువంటి బ్రిటిష్ రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ అది ఏ రకంగా నియమిస్తున్నది? ఆ పద్ధతి పెట్టుకోండి. బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్నారు, కామన్వెల్త్ కంట్రీస్ అన్ని పెట్టుకున్నాయి, అమెరికన్ సిస్టమ్ ఉంది, అది ఎట్లా ఉంది అది చూడకుండా వీళ్ళు మా జడ్జీలు మేమే నియమించుకుంటాం, ఆ అధికారులు మేమే పెట్టుకుంటాం అనేటువంటి సహేతుకం కాదు, అది అప్సైడ్ అది. రైట్. థ్యాంక్ యూ తారకం గారు, ఫోన్లైన్లోకి వచ్చి స్పందించినందుకు.